ఏదో గోదావరి ఇదైతే మర్యాద అయితే ఎట్టుంటుంది, అల్లుడికి 100 వంటకాలు పెట్టారు, 300 వంటకాలు పెట్టారు, 400 వంటకాలు పెట్టారు, 500 వంటకాలు పెట్టారు. ఇది పేపర్లలో ఫోటోలకు బాగుంటుంది. ఆ వంటల ముందు అల్లుడితో ఫోటో, అల్లుడు కూతురుతో ఫోటో బాగుంటుంది. కానీ నిజంగా తింటారా? మ్యాక్సిమం నాలాంటి వాడికి అంత అన్నం పప్పు ఉంటే అయిపోతుంది. మ్యాక్సిమం అంత పులిహార ఉంటేనో, లేకపోతే అంత బిర్యానీ ఉంటేనో, వెజిటబుల్ బిర్యానీ, లేకపోతే అంత ఫ్రైడ్ రైస్ ఉంటేనో అయిపోతుంది. సరే, అది శరీరం ఎక్కువ, ఆకలి తక్కువ ఉంటుంది. సరే, కొంచెం తినగలిగేటటువంటి వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం పొట్టకి ఎంత పడుతుంది? 100, 200, 300, 400 రకాలు తింటారా? కనీసం ఏళ్ళతో టేస్ట్ అన్నా చూస్తారా? చూడకుండా అక్కడ పెట్టి ఏంటి ప్రయోజనం? ఫోటోల కోసమా? అంటే మన కుటుంబపు వ్యక్తిగత వ్యవహారం ఫోటోలు చూపించుకుని ప్రజలకి ఇంత పెట్టాం, అల్లుడు తినక అంత తింటాడని అల్లుడు సరదాగా ఉంటుంది చూడటానికి. కానీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంత పెట్టి ఫోటో పెడతారు. నిజంగా అంత తిన్నట్టు అతను తింటాడా? ఎంతమంది తింటారు? ఇది నాకు డౌట్. ఇందులో నేను ఎవరిని తప్పు పట్టట్లా. కానీ కుటుంబంలో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెడతాం, అవన్నీ ఫోటోలు తీసి పెట్టాం కదా, ఇక్కడ పెడుతున్నాం. ఆ అల్లుడికి ఇంత పెట్టాం, అంత పెట్టామని ప్రపంచానికి చెప్తున్నాం. నిజంగా అంత తింటాడా? అది సందేహం.